ఓం నమ శివాయ. పూర్వం పురంజయుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయన మహాపరాక్రమంతుడు. అనేక రాజ్యాలను జయించి బోళ్ళంత ధనాన్ని సంపాదించాడు. దాంతో రాజుగారికి గర్వం పెరిగింది. గర్వమే కాకుండా దుర్మార్గం కూడా పెరిగింది. అనేక దేవబ్రాహ్మణ భూములను ఆక్రమించాడు. కొంతమంది దొంగలను చేరదీసి వారిచే దొంగతనాలు చేయించి అందులో వాటాలు తీసుకునేవాడు. అలా కొంతకాలం కొనసాగింది. ఒకరోజు తన శత్రురాజులందరూ ఒకేసారి ఈ రాజుపై దండెత్తారు. దాంతో యుద్ధంలో ఈ రాజు ఓడిపోయి ప్రాణభయంతో అడవుల్లోకి పోయాడు. ఆ అడవుల్లోంచి స్వరంగ మార్గం ద్వారా తన సైన్య మందిరానికి వెళ్ళాడు. అలా రావడం చూసి భార్య బాధతో ఏం జరిగిందని చెప్తే, ఇలా శత్రురాజులు మన కోట చుట్టూనే డేరాలు వేసుకొని ఉన్నారు అని ప్రాణభయంతో ఉన్నానని ఏడుస్తూ చెప్తాడు. ఈలోగా అక్కడికి రాజపురోహితుడు వస్తాడు ఈ విషయం తెలుసుకొని. అప్పుడు ఆ రాజు ఆ పురోహితుడి కాళ్ళ మీద పడి దీనికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని బోరుని ఏడుస్తాడు. అప్పుడు ఆ రాజపురోహితుడు, నువ్వు నీ చెప్పినట్టు విన్నావా? నీ ధనగర్వంతో చేయకుండా పని చేసావు, ప్రజల్ని హింసించావు. నువ్వు చేసిన పాపాలే నీకు ఈరోజు ఈ గతి పట్టించాయంటే ఆ పురోహితుడి కాళ్ళ మీద పడి రాజు అలా ఏడుస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ పురోహితుడికి జాలి కలిగి ఆ రాజు చేత ఆ రాత్రి విష్ణుమూర్తికి పూజ చేయిస్తాడు. ఆ రాజు పరమనిష్టతో విష్ణుమూర్తిని ధ్యానిస్తూ తెల్లవార్లు నిద్రపోకుండా పూజ చేస్తూనే ఉంటాడు. ఆ మరుసటి రోజు కార్తీక పౌర్ణమి అయితే నదిలోకి వెళ్ళి స్నానం చేసి మళ్ళా స్వరంగ మార్గంలో తిరిగి వస్తుంటే ఆయన భక్తికి మెచ్చి విష్ణుమూర్తి ఒక సాధువు రూపంలో వచ్చి అతని మెడలో తులసి మాలలు అవి ఉంటాయన్నమాట. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళకు, యుద్ధ రంగానికి వెళ్ళు, మంచి మార్గంలో ఉండి నీకు అంతా శుభమే జరుగుతుంది అని చెప్తాను. అప్పుడు ఆ రాజు అతను చెప్పినట్టుగానే వెళ్ళి యుద్ధంలో జయించి ఈసారి మంచి ప్రవర్తన గల రాజుగా మారి ప్రజలందరినీ బాగా చూసుకుంటూ అందరికీ తను సంపాదించిన ధనాన్ని దానం చేసి కొన్ని రోజులకి తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అలా అడవుల్లోకి వెళ్ళిపోయి ఆ విష్ణుమూర్తిని తలుచుకుంటూ చివరి వరకు ఆ దేవుని ప్రార్థిస్తూ చివరికి వైకుంఠానికి చేరుతాడన్నమాట.